హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై హోమ్ యాక్టివిటీస్. ఇవాళ నేను రెసిపీ చూపించేలోగా మీలో ఎంతమందికి ఎగ్స్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను నా స్టైల్లో ఎగ్ ఫ్రైని అయితే ఎలా చేస్తానో అనేది చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో దానికోసం ముందుగా ఒక 4 నుండి 5 వరకు ఎగ్స్ని ఒక బౌల్లోకి అయితే బీట్ చేసి పెట్టుకోవాలండి. ఎగ్ ఎల్లోను వైట్ మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకుందాము. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే ఎగ్స్లోని ఎల్లో వైట్ సపరేట్గా ఉండదన్నమాట. సో ఎగ్ ఫ్రై తింటున్నప్పుడు మనకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ కొద్దిగా హీట్ అయింది కదా, అందులోకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 4 వరకు ఆనియన్స్ని అయితే వేసుకుందాం. సో ఈ ఫ్రైకి మాత్రం ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. ఎంత ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా టమాటోను, అలాగే పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. వీటిని బాగా మిక్స్ చేసుకొని వీటిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. సో 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకున్నాం కదండి, ఇవి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం అన్నీ కూడా కొద్దిగా దగ్గరకు వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనము ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే కింద నుండి పై వరకు కలుపుతూ ఉండాలి. ఈ ఎగ్ మిశ్రమము ఆనియన్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా అన్నమాట. ఇది ఒక 30% ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్, కారము, పసుపు, అలాగే పెప్పర్ పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పౌడర్స్ అన్నీ ఆ ఎగ్ మిశ్రమానికి పట్టే విధంగా. సో మీకు ఎగ్ ఫ్రై అనేది కింద ప్యాన్కు అంటుకోకుండా సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుంటే కొద్దిగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్గుకు బాగా పడతాయి. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.